నమో భగవతే వాసుదేవాయ. 17వ శ్రీ కార్తీక మహాపురాణం 17వ రోజు అధ్యాయం. అద్భుత పురుషుడికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు. నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినుము. అద్భుత పురుషుడికి అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. కర్మబంధం, ముక్తి కార్యం, కారణ స్థూలం, సూక్ష్మం ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. ఇప్పుడు నేనెవర్ని అని నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనే ఉన్నాను, అది నిశ్చయం అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యాలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడనైనా నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ. అంతఃకరణానికి తత్వపారాలకే బుద్ధికి సాక్షి తత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవలే రూపంగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేవి వలన అయితే దేహంలోని ఇంద్రియాలన్నీ భాసమానాలమవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచిక్షగా పొంది ఏ విధంగా అయితే అయస్కాంతమని ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వీకారి అయి బుద్ధ్యాదులను ఐటం చెప్పి చలింప చేస్తున్నదే ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మాన ప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వీకారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాలుగా వ్యాధి అత్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటైతరమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలు అవుతున్నాయి. సమస్తం పట్ల ఏర్పడుతూ ఉంటే అనూహ్య అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జినితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వనే షడ్వాకారాలు లేనిదేమియే ఆత్మగా. అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా త్వమేవాహనంవా భావించు. ఈ విధంగా త్వం నీవే అదే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్వార్కణం వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విముఖంగా ఉచ్చాంతదార్థాన్ని గ్రహించు. తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థం, అంత శబ్దానికి బ్రహ్మణ్యమైన ప్రపంచమని అర్థం. వ్యాహృతి అంటే ఇది కాదు తేనా నేతనా ఇతి నాతి ఇది కాదు అనుకుంటూ ఒక్కొక్కటిగా ప్రతిదానికి కొట్టి పారవేయడం అంటే ఏ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ సర్వవయేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేది బ్రహ్మ అని అర్థం. ఇక సాక్షాద్విముఖాత్ అంటే సత్యం, జ్ఞానం, మనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, బ్రహ్మ ఆనందాల వల్లనే ఆత్మ నరయాగలగాలి అని అర్థం. ఆ ఆత్మ సంసారం లక్షణావేష్టితం కాదని, సత్యమనే దృష్టిగోచారం కాదని, చీకటి నెరగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలేనటువంటి అనంతమైనమని, సత్వ ప్రజ్ఞాది లక్షయుతమని, పరిపూర్ణమని పూర్ణోక్త సాధనాల వలన తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనే అని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ.
అదే నువ్వు, అదే నేను, తను ప్రవిశ్య ఇష్యాతి ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశించి జీవులు గురించిన నియంతృత్వం, కర్మఫల ప్రదత్వం, సర్వజీవ కారణకర్తృత్వం దేనికైతే చెప్పబడుతుందో ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వమాసి ఇది అంటే బ్రహ్మ లేదా ఆత్మత్వం అంటే నువ్వే, అనగా నువ్వే పరబ్రహ్మ అని అర్థం. ఓ జిజ్ఞాస, అధ్యాయనంత పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ అనే పరమాత్మ ఈ ప్రకారమైన తత్వాన్ని ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శతార్థం తానేనని తత్వం శబ్ద సాధనేమే గాని ఇతరం కాదని తెలుపుతోంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవ్వడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి, త్వం అసి, ఈ వాక్యానికి అర్థం తదార్థం అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థములైన కించిత్వత, సర్వజ్ఞత, విశిష్టలైన జీవేశ్వరులు ప్రక్కన పెట్టి లక్షార్థులై ఆత్మలనే గ్రహించినట్లయితే తత్వార్థం సిద్ధిస్తుంది. ప్రఖ్యార్థ వేదాశంక కలిగితే లక్షణావృత్తాన్ని ఆశ్రయించాలి. అందులో భాగ లక్షణం ఇదే. దాని వలన ఇది సాధింపబడుతుంది. ఉదాహరణకు సోయం దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మాస్మి అనే వ్యాకార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమదమని సాధన సంపత్తితో శ్రవణ మాననాది కాలాను ఆచరించాలి. ఎప్పుడైతే శ్రోతు వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ బోధ స్థిరపడుతుందో అప్పటి వర్తమాన సంసార లంపటాల దానికదే పుట్టుకున్న తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షేమవటంతో పునరావృత్తి రహితమై స్థాయిని చేరతాము. దాన్నే ముక్తి మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్వాలన్నీ దైవార్పణం చేస్తుండటం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనైనను లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాల్ని తెంచుకుని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తిని ఇచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. కార్తీక పురాణం 17వ అధ్యాయం సంపూర్ణం.